నమస్తే బీఆర్కే మనీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు బీఆర్కే మార్కెట్ బజ్ ఉంటుంది. శనివారం మాత్రం మనీ టాక్స్ ఉంటుంది. అసలు యాక్చువల్గా మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టి రాబడిని సంపాదించుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే ఏం చేయాలి, వేటలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది మేము ప్రతి సాటర్డే విత్ స్టెప్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో మీకు వివరిస్తూ ఉంటాము. మరి ఈ రోజు కూడా మళ్ళీ మనీ టాక్స్ కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాము. ఈ రోజు మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారు ఉన్నారు. చెల్లా వాసు గారు మరి మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా రాబడి పెట్టుకోవాలి అంటే మీన్స్ రావాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారితో మాట్లాడదాం. వాసు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వాసు గారు, ఈ రోజు మనం ఏ టాపిక్ పై డిస్కస్ చేయబోతున్నాం? ఈ రోజు మనం అసెట్ అలొకేషన్ అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో చాలా మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకుండా జస్ట్ బ్యాంక్ లో ఉంచేస్తున్నారు. సో దానికి అసెట్ అలొకేషన్ అనేది మనం నేర్చుకుంటే కనుక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద క్లారిటీ వస్తుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది క్లారిటీ వస్తే కనుక మనకి లిక్విడిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ విత్డ్రాల్ చేసుకునే రిలేటెడ్ మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ రిటర్న్స్ రిలేటెడ్ కూడా జనరల్గా చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో 7% రిటర్న్ వస్తుందని అనుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి చూసుకుంటే 12% 15% దాకా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టాక్స్లో ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లిక్విడిటీని అండ్ రిటర్న్స్ని రెండింటిని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే ఈ అసెట్ అలొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే చాలామంది ఇది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రతిసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో ఫిక్స్డ్ డిపాజిట్ దాటి బయటకు రారు. కొంతమందికి రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డబ్బులు ఉన్నప్పుడల్లా రియల్ ఎస్టేట్ ప్లాట్లు కానీ రియల్ ఎస్టేట్లో వెంచర్లలో కొనడం కానీ ఈ టైప్లో చేస్తూ ఉంటారు. దే డోంట్ గో ఫర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. అండ్ కొంతమందికి గోల్డ్ మీద ఉంటుంది. ఇంక వీళ్ళ పని ఏంటంటే గోల్డ్ కొనడమే తప్ప డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అనేది చూడరు. సో దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి మనీ అనేది స్ట్రక్ అయిపోవచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే కనుక లాస్ట్ 10 yearsలో అప్రాక్సిమేట్ 8 years పెద్దగా గ్రోత్ ఏమీ లేదు. బట్ సడన్గా లాస్ట్ 1 or 1.5 year నుంచి చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు అనేవి డ్రాస్టిక్గా పెరిగిపోయింది, రైట్? సో ఇప్పుడు అసెట్ అలొకేషన్ సరిగ్గా లేకపోతే ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ వాటిల్లో స్ట్రక్ అయిపోతాం. ఫస్ట్ 8 years చూసుకుంటే కనుక కంప్లీట్ మనీ అనేది స్ట్రక్. ద సేమ్ వే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే లాస్ట్ 2 years దెర్ ఆర్ నో రిటర్న్స్ యాక్చువల్లీ. సో లాస్ట్ 1 or 2 yearsలో మీరు ఎగ్జాంపుల్లో 10 lakhs పెట్టారనుకోండి ఒక 1.5 year బ్యాక్, ఈవెన్ ఇప్పుడు కూడా అది 10 lakhs ఉంది, లేదంటే 9.5 lakh ఆ టైప్లో ఉంది. ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా జనరేట్ చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే కనుక ఒకేసారి జంప్ ఇచ్చినవి ఉన్నాయి. అంటే 10 lakhs పెడితే 1 yearలోనే 15 lakhs అవ్వడం, 20 lakhs అవ్వడం ఆ టైప్లో జరిగిన సినారియోస్ ఉన్నాయి. సో ఇక్కడ అసెట్ అలొకేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎప్పుడైనా వెల్త్ క్రియేట్ చేయాలి, స్టేబుల్గా స్టాండర్డ్గా వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది చాలా మ్యాండేటరీ. ఓకే, సో దీనిలో ఏంటంటే మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఎంత రిస్క్ మనం తీసుకోగలం, ఎంత రిస్క్కి మనం ఓకే అంటే ఎంత. సో ఇక్కడ రిస్క్ ఏంటంటే కొన్నిసార్లు రిస్క్ అనేది డబ్బులు పోవడం ఉంటుంది, కొన్నిసార్లు రిస్క్ అనేది కొంచెం టైం పెంచడం అనేది ఉంటుంది. సో మనం మండే నుంచి ఫ్రైడే వరకు డిస్కస్ చేసి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించి చెప్తున్నాం కాబట్టి సో యూజువల్గా ఏమవుతుంది, మనం స్టాక్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక్కొక్కసారి ఆ స్టాక్ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది. అండ్ ఒకసారి ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, లేదంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం, స్టాక్ పడిపోయింది. పడిపోతే కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 6 months, 1 year, 2 years ఈ కైండ్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ ఏంటంటే టైం అనేది. రెండోసార్లు ఏంటంటే కొన్నిసార్లు ఆ స్టాక్ అనేది కంప్లీట్గా డ్రాస్టిక్గా పడిపోతుంది అండ్ మళ్ళీ రికవర్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక్కడ ఏంటంటే మనీ లూజింగ్ అనేది జరుగుతున్నట్టు. సో ఆర్ వీ ఓకే ఫర్ ఇట్ ఆర్ నాట్ అనే దాని మీద మనం ఇది చూస్ చేసుకోవాలి. నాకు అసలు డబ్బులు పోవడం అనేది జరగకూడదు, ఓన్లీ వెల్త్ క్రియేషనే జరగాలి అనుకుంటే కనుక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి వెళ్ళడం బెటరు, స్టాక్స్ కొంచెం ఇగ్నోర్ చేయడం బెటర్ ఉంటుంది. ఇంకా నాకు అది కూడా వద్దు, స్టాక్ అసలు ఈక్విటీ మీద ఉండకూడదు అని అనుకుంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎంత పర్సంటేజ్ రిస్క్ అనేది మనం తీసుకోగలం అనేది మనకు తెలియాలి. రెండోది హౌ మచ్ స్ట్రెస్ యూ ఫీల్. సో కొన్నిసార్లు ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది గ్రో అవ్వకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మన ఎమోషనల్ కంట్రోల్ మనకు ఉండాలి. ఇన్ కేస్ అది లేదు అంటే కనుక అగైన్ మనం స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామా లేదంటే ఈజీగానే హ్యాండిల్ చేస్తున్నామా అనేది రెండోది ఇంపార్టెంట్. మనం చూసుకుంటే కనుక జనరల్గా బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు హెల్త్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ ఇంటర్నల్ థింగ్స్. సో మన స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా లేదంటే వర్రీ ఎక్కువ ఫీల్ అయినా ఈ కైండ్ ఆఫ్ డయాబెటీస్ రావడం, షుగర్, ఈ బ్లడ్ ప్రెషర్ బీపీ రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో హౌ వీఆర్ ఫీలింగ్ వైల్ హ్యాండ్లింగ్ అవర్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అసెట్ అలొకేషన్ మనం ప్రాపర్గా చేస్తే కనుక ఈ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ అట్లీస్ట్ మనకి మనం అనలైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ మన వెల్త్ అనేది ఎంత స్టేబుల్గా ఉండాలి అనేది కూడా మనం దీని మీద డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ కొంతమంది గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు లేదంటే సిల్వర్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మొన్న సిల్వర్ ఒకే రోజు 85,000 రూపాయలు పడిపోయింది. కేజీ సిల్వర్ చూసుకుంటే కనుక వన్ డే 85,000 పడింది. సో మనం ఇది స్టేబుల్ అసెట్ అంటే కనుక లాంగ్ టర్మ్లో స్టేబుల్ అసెట్, బట్ షార్ట్ టర్మ్లో ఏంటంటే పడిపోతుంది. ఒక్కొక్క రోజు 20,000 అలా పెరుగుతుంది, ఒక్కొక్క రోజు 20,000 10,000 తగ్గుతూ ఉంది. దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా అనే దాని మీద మనం ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక లెట్స్ ఎజ్యూమ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రాజు రవి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరికి ఒక 60,000 శాలరీని అనుకున్నాం. ఓకే, బట్ ఆ ఇద్దరు హ్యాండిల్ చేసే మనీ విధానాన్ని బట్టి వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయగలుగుతున్నారా, స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతున్నారా, హ్యాపీగా ఉండగలుగుతున్నారా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక పర్సన్ మేబీ రియల్ ఎస్టేట్లో, గోల్డ్లో, ట్రేడింగ్లో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక ఆయన ఇంకా ఏమీ చేయకుండా జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి అండ్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఇలాంటి వాటిలో పెట్టి మనీని మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఒక పర్సన్ చూసుకుంటే కనుక హై రిస్క్ కేటగిరీలో ఉన్నాడు అండ్ హై రిస్క్ కేటగిరీ అండ్ నో పీస్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పడదాం పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రాపర్ పీస్ అనేది ఉండదు. సో దాని మీద వర్కౌట్ చేస్తూ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఉంటాడు. అండ్ ఇంకొక పర్సన్ చూస్తే కనుక పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాడు అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ అయినా కానీ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ పెద్ద ఆబ్జెక్షన్ ఉండదు కాబట్టి ఇట్ విల్ క్రియేట్ వెల్త్. సో మీరు ఏ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉండాలని అనుకున్నారు అనే దాని మీద మీ అసెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాల్సి ఉంటుంది. మీరు కొంచెం టెన్షన్ పడి కొంచెం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేదంటే ఆ రిలేటెడ్ మీరు ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నారా, లేదు నాకు ఈ హెడేక్ అంతా వద్దు పీస్ఫుల్గా నేను ఉందామని అనుకున్నా అనే దాని మీద మీరు ఉన్నారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు డిసైడ్ అవ్వాలి. బేస్డ్ ఆన్ దట్ మీ అసెట్ ఎలొకేషన్ అనేది జరగాలి. సో మళ్ళీ చెప్తున్నాను, కేటగిరీ 1 ఏంటంటే స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, ప్రీ ఐపీఓ అండ్ ఇంకా ఇలాంటివి ఈవెన్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో ఫ్లక్చువేషన్స్లో ట్రేడింగ్ చేయడం ఇలాంటివన్నీ ఒక కైండ్ ఆఫ్ ఆప్షన్లోకి వస్తాయి. అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అది కూడా దానిలోకి వస్తుంది. హై రిస్క్ అండ్ హై రివార్డ్ కేటగిరీ. సో దీనిలో ఏంటంటే డబ్బులు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సేమ్ వే ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. రెండోది ఏంటంటే స్టేబుల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడం, ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, దట్ ఈస్ వన్ ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఎన్పిఎస్ అండ్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది అనదర్ ఆప్షన్. ఓకే, సో ఈ రెండు కేటగిరీల్లో ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు అండ్ మీకు స్ట్రెస్ ఎలా ఉంది అనే దాని మీద మీ వెల్త్ క్రియేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మీకు ఏది సూట్ అవుతుంది అనేది మనం చూస్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం అసెట్ ఎలొకేషన్ అనేది చేస్తాం. ఓకే, సో యూజువల్గా రికమెండేషన్ ఏంటంటే మీరు మీ అన్ని ఎగ్స్ని తీసుకెళ్ళి ఒకే బాస్కెట్లో పెట్టకూడదు. ఇది జనరల్గా చెప్పే అసెట్ ఎలొకేషన్ ప్రిన్సిపల్. ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ బి ఇన్ వన్ బాస్కెట్, ఎందుకంటే మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. లెట్స్ ఎజ్యూమ్ మీరు మీ మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఒక కేటగిరీలో పెట్టేశారు, లేదంటే స్టాక్లో ఒకే స్టాక్లో పెట్టారు. ఎగ్జాంపుల్ ఆ స్టాక్ పడిపోయిందని అనుకోండి, మీరు ఆ సిచ్యువేషన్ రిలేటెడ్ హ్యాండిల్ చేయలేరు. అట్ ద సేమ్ టైం మీరు మల్టిపుల్ స్టాక్స్లో పెట్టారనుకోండి, మేబీ ఓ 2-3 స్టాక్స్ పడిపోయినాయి. ఎగ్జాంపుల్ 10 స్టాక్స్లో పెట్టారు, ఆ 10 స్టాక్స్లో ఓ 2-3 స్టాక్స్ కంప్లీట్గా పడిపోయినాయి, బట్ ఒక 7 స్టాక్స్ కొంచెం యావరేజ్గా గుడ్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు హ్యాండిల్ చేయగలరు. ద సేమ్ వే స్టాక్స్ ఒకటే కాదు, మన మనీని మనం డివైడ్ చేసుకోవాలి. కొంత మనీ స్టాక్స్లో ఉండాలి, కొంత మనీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి, కొంత మనీ గోల్డ్లో ఉండాలి, కొంత మనీ సిల్వర్లో ఉండాలి, కొంత మనీ వచ్చేటప్పటికి అంటే జనరల్గా మేము అసెట్ అలొకేషన్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంచమని చెప్తాం. అంటే చైనా రిలేటెడ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వెహికల్స్ ఉంటాయి,
యూఎస్ రిలేటెడ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి డాలర్ డిప్రిషియేట్ అయినప్పుడు మన ఇన్కమ్ మనీ వాల్యూ అనేది బాగా పెరుగుతుంది. దట్ మీన్ డాలర్ టు ఇండియా ఐఎన్ఆర్ కరెన్సీ ఉంటుంది కదా, అది డిప్రిషియేట్ అయినా పెరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్గా ఏదైనా బిగ్ థింగ్స్ జరిగినా కానీ మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, లెట్స్ అస్యూమ్ ఇండియన్ ఐటీ కంపెనీస్ మనం చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉండే ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇలాంటి కంపెనీస్ చూసుకుంటే ఇలాంటివన్నీ ఇవన్నీ యాక్చువల్గా సూపర్గా గ్రోత్ ఉండాలి. కానీ మన లాస్ట్ 1 yearలో పెద్దగా రిటర్న్స్ ఏమీ లేవు. బట్ అదే సేమ్ టైంలో యుఎస్లో ఉండే గూగుల్ కంపెనీ చూసుకుంటే 18% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. 18%. సో అంత పెద్ద కంపెనీ అంత పెద్ద రిటర్న్స్ జనరేట్ చేసిందంటే దట్స్ నాట్ నార్మల్ థింగ్. సో ద సేమ్ వే మన ఎక్స్పోజర్, మన మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఇంటర్నేషనల్గా ఉంచడం, లోకల్గా కూడా మెటల్స్లో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కొంత, ఇలా మనం మేనేజ్ చేస్తూ ఉంటే కనుక డబ్బులకి ఎప్పుడు మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎందుకంటే ఈ ఎలొకేషన్ అనేది మనకి ఫస్ట్ స్టెబిలిటీ ఇస్తుంది, దాని తర్వాత ప్రెడిక్టబిలిటీ ఇస్తుంది, నెక్స్ట్ ఎమోషనల్ కంట్రోల్ అనేది ఇస్తుంది. సో వీటన్నిటికి కోర్ మనం చూసుకుంటే కనుక గోల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ గోల్కి మీరు ఏ అసెట్ అలొకేట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది. సో పిల్లల ఎడ్యుకేషన్ అనేది మేబీ ఒక 10 years తర్వాత గ్రాడ్యుయేషన్కి డబ్బులు కావాలి. సేమ్ వే మ్యారేజ్ చేయాలి, మీ అమ్మాయి మ్యారేజ్ చేయాలి. ఒక 10 years 20 years తర్వాత 15 years తర్వాత మ్యారేజ్, లెట్స్ అస్యూమ్ ఒక ఏజ్ 25 వస్తుందని అనుకుందాం. ఆ టైంకి మీరు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఆ టైంకి 25 years ఆర్ 10 years 15 years ఎంత టైం ఉందనేది మీకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మొదలు పెడితే కనుక అసెట్ అలొకేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 4 మేజర్ అసెట్ క్లాసెస్ మనం డిస్కస్ చేద్దాం. సో ఒకటి ఏంటంటే ఈక్విటీ, ఇట్స్ లైక్ ఎ గ్రోత్ అని అనుకోవచ్చు. స్టాక్స్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ దీనిలోకి వస్తుంది. దీనిలో హై రిటర్న్ పొటెన్షియల్ ఉంటుంది, హై వాలటిలిటీ ఉంటుంది. సో ఇది లాంగ్ టర్మ్కి, అంటే మ్యారేజ్ ఒక 15-20 years టైం ఉంది అని అనుకుంటే ఈక్విటీ అనేది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. కానీ మీ అబ్బాయి మ్యారేజ్, మీ అమ్మాయి మ్యారేజ్ ఒక 3 years 4 yearsలో ఉంది. ఇప్పుడు ఈక్విటీ అనేది మీరు చూస్ చేసుకోకూడదు, మీరు డెప్ట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డెప్ట్లో ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బాండ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి డెప్ట్ రిలేటెడ్. సో టైంని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్ చేసుకోవాలి, అసెట్ క్లాస్ అనేది చూస్ చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్ ఉంది అంటే కనుక ఈక్విటీలోకి వెళ్ళొచ్చు. మనకు అంత టైం లేదని అనుకుంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్ ఆర్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గోల్డ్ అండ్ మెటల్స్ అనేవి జనరల్గా గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటివన్నీ కూడా మనం ఇన్సూరెన్స్ టైప్లో అనుకోవచ్చు. అంటే మనకి ఇండైరెక్ట్ ఇన్సూరెన్స్ ఇది. ఎగ్జాంపుల్, గోల్డ్ జ్యువెలరీ ఉంది, మనకి ఎప్పుడైనా డబ్బులు అర్జెంటుగా ఒక 2 లక్షలు కావాల్సి వచ్చింది. సో గోల్డ్ జ్యువెలరీని మనం తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ లైక్ ఇండైరెక్ట్లీ ఇన్సూరెన్స్ అని అనుకోవచ్చు. అండ్ ఈవెన్ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి క్రైసిస్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ద వాట్ వి సే అసెట్ అలొకేషన్లో ఇది ఒకటి అనుకోవచ్చు. నెక్స్ట్, క్యాష్ అండ్ ఎమర్జెన్సీస్. మనం ప్రాపర్ క్యాష్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ సినారియో మనం చూసుకుంటే కనుక ఈవెన్ మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే కెపాసిటీ అనేది లేదు. ఏటీఎంకి వెళ్దామన్నా కానీ మొత్తం రిస్ట్రిక్షన్ అనేది ఉంది. సో ఈ టైంలో ఏంటంటే మనం క్యాష్ మెయింటైన్ చేస్తే దగ్గరలో ఉండే షాప్స్కి వెళ్ళి ఏమన్నా కొనుక్కోవడం ఇవన్నీ ఉంటుంది. సో వీ నీడ్ టు మెయింటైన్ ప్రాపర్ క్యాష్, ప్రాపర్ లిక్విడ్ అమౌంట్ అనేది మనం మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. యూజువల్గా ఎనీ ఫైనాన్షియల్ ప్లానర్ రికమెండ్ 1 lakh యూ షుడ్ హ్యావ్ ఎట్ యువర్ హోమ్. 1 లక్ష రూపాయలు మీ దగ్గర ఉంచుకోవాలి. అండ్ అది ఖర్చు పెట్టకుండా ఎమర్జెన్సీస్కి వాడుకునే ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 1 lakh మనం ఉంచుకున్నామంటే చీరలు కొనడం, లేదంటే వేరే అయినా మిక్సీలు, జార్లు, లేదంటే ఫ్రిడ్జ్లు ఇలాంటివి కొనేయడం జరుగుతుంది. మనం అసలు డబ్బులు మన దగ్గర ఉంచుకోం, మొత్తం బయటకు పంపించేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ సినారియోలో ఏంటంటే వెల్త్ క్రియేషన్ మనం చేయలేం, సేఫ్టీ అనేది మనకు ఉండదు. ఓకే, మెజారిటీ టైమ్స్ మన ఇండియన్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అంతా కలిపి ఒకటే అసెట్ క్లాస్లో ఎక్కువ ఉంచుతారు, టూ మచ్. ఎగ్జాంపుల్, గోల్డ్ అంటే గోల్డే, ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిటే, లేదా రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేటే. సో ఇది మేజర్ ప్రాబ్లం. దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్, దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిస్క్. అంటే మనం రిస్క్ని పెంచుకుంటూ వెళ్తున్నాం.
ఎగ్జాంపుల్ మీ మొత్తం మనీ సిల్వర్లో ఉంచారు, 4 lakh ఉన్నప్పుడు 3.5 lakh ఉన్నప్పుడు కొనేసారు అని అనుకుంటే ఇప్పుడు ఒకేసారి సడన్గా పడిపోయింది. సో ఇట్స్ అ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిస్క్. అలా కాకుండా మనం మల్టిపుల్ వాటిలో ఉంచితే కనుక డైవర్సిటీ అనేది మనకు ఉంటుంది, డైవర్సిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఐడియల్ అసెట్ అలొకేషన్ చూసుకుంటే కనుక వాసు గారు ఐటీఎల్ ఈ అసెట్ కి సంబంధించి మాట్లాడే కన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, రఘునాథ్ రెడ్డి ఫ్రమ్ వనస్థలిపురం. రఘునాథ్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడేసిద్దాం. ఓకే, రఘునాథ్ రెడ్డి గారు నమస్కారం అండి. రఘునాథ్ రెడ్డి గారు, హలో. రైట్, రఘునాథ్ రెడ్డి గారు కాల్ కట్ అయినట్టుందండి, మరొకసారి ట్రై చేయండి. అండ్ వాసు గారు మీరు కంటిన్యూ చేసేయండి. యా ఫైన్, థ్యాంక్ యూ. సో మనం జనరల్గా మండే టు ఫ్రైడే డిస్కస్ చేసేది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆ డే ఎలా ఉంటుంది అనే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఇట్స్ ఫర్ లైఫ్ టైం. లైఫ్ టైం మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ సాటర్డే ప్రోగ్రాంలో మనం చేస్తున్నాము. ఇట్స్ మోస్ట్లీ ఆన్ బిహేవియర్ ఉంటుంది, ఇట్స్ మోస్ట్లీ ఆన్ డిసిప్లిన్ ఉంటుంది, ఇట్స్ మోస్ట్లీ ఆన్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అనే దాని మీద ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా. సో యూజువల్గా ఐడియల్ అసెట్ అలొకేషన్ మనం చూసుకుంటే ఈక్విటీలో మన మనీ అనేది 60 to 70% ఉండాలి. మీ ఏజ్ అనేది 30 to 35 ఆర్ 40 లోపు ఉంటే కనుక అండ్ మీ రిటైర్మెంట్ అనేది 60 అనుకుంటే 60 to 70% మీరు ఈక్విటీలో ఉంచుకోవచ్చు. అండ్ ఈక్విటీ అంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనకి ఈక్విటీలోకి వస్తుంది. నెక్స్ట్ డెప్ట్లో 15 to 25% దాకా ఉండాలి. డెప్ట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఇలాంటివన్నీ డెప్ట్లోకి వస్తాయి. నెక్స్ట్ గోల్డ్లో ఒక 5 to 10% అనేది ఉండాలి. గోల్డ్ అండ్ సిల్వర్ మనం చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉంది, దానిలో 1 lakh to 1.5 lakh దాకా గోల్డ్ అండ్ సిల్వర్లో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ఒకటి క్యాష్ ఒక 50,000 నుంచి ₹1,00,000 దాకా క్యాష్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ అలొకేషన్ ఫర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 35, ఈవెన్ లెస్ దెన్ 40 దాకా మనం చూడొచ్చు. బట్ యూజువల్గా 40 దాటిన తర్వాత ఈక్విటీ అలొకేషన్ అనేది తగ్గాలి. 40 to 45 ఆర్ 40 to 50 మనం చూసుకుంటే కనుక ఈక్విటీ అనేది 50 to 60% మాత్రమే ఉండాలి. డెప్ట్లో మన మనీ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ గోల్డ్లో ఒక 10 to 15% స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తాం. క్యాష్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది జనరల్గా మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఈక్విటీ కాలర్ రఘునాథ్ రెడ్డి కాలర్ మళ్ళీ కనెక్ట్ అయింది, కాలర్తో ఒకసారి మాట్లాడేసిద్దాం. రఘునాథ్ రెడ్డి గారు నమస్కారం అండి. హలో, నమస్కారం మేడం, చెప్పండి. మార్కెట్ నిపుణులు వాసు గారు ఉన్నారండి, మీ డౌట్ అడగండి. హలో, అండ్ రఘునాథ్ గారు నమస్కారం సార్. నమస్కారం. రఘునాథ్ రెడ్డి గారు టీవీ మ్యూట్ లో పెట్టి. సార్ మేడం సార్ నమస్కారం. మీరు ఏ షేర్లు పెరుగుతాయో చిన్నవి ₹1000 లోపటి ఎన్ని పెరుగుతాయి, ₹1000 పైన పెరిగేటి కొద్దిగా స్క్రీన్ మీద పెట్టుండే 1 month నెలకో వారానికి జనరల్ గా పెరిగేటి. మీరు అడిగేది ఏంటి, ఏ స్టాక్స్ పెరుగుతాయని అనుకుంటున్నారు, ఏ స్టాక్స్ తగ్గుతాయని అనుకుంటున్నారు? ఏ స్టాక్ చిన్నవి పెద్దవి ఏది పెరుగుతుంది, అవో 4-5 ఇవో 3-4-5 పెట్టండి స్క్రీన్ లో కానీ పేపర్ కానీ ఇస్తే చూసుకోవచ్చు కదా. యా కరెక్ట్, డెఫినెట్గా అండి. మనం మన టీంతో మాట్లాడదాం ఆ రిలేటెడ్. సో స్క్రీన్ మీద స్క్రోల్ చేయమని చెప్తాం ఆ రిలేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి. ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయా? అదే మీరు ఏవేవి పెరుగుతాయో అవి కొద్దిగా స్క్రీన్ మీద కానీ టీవీలో చెప్పడం కంటే ఒకటి తిందాదు. ఈ చిన్న షేర్లు ఎన్ని ఉంటాయి, పెద్ద షేర్లు ఏవి పెరుగుతాయి చెప్పండి. అది వాసు గారు ప్రయత్నిస్తానని చెప్పారండి. ఆ డౌట్ కాకుండా వేరే ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏది పెరుగుతుంది వచ్చే నెల అవి కొద్దిగా చెప్తారా? ఏంటండి వచ్చే నెల ఏ షేర్లు పెరుగుతాయి? బంగారం కొనొచ్చునా మేడం ఇప్పుడు? వాసు గారు మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా అని అడుగుతున్నారు. యా బంగారం అయితే కొనుక్కోవచ్చు, బట్ ఏంటంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బంగారం అంటే మీకు ఒక 1 year లోపు కావాలి, 2 years లోపు కావాలి, అమౌంట్ రిటర్న్ కావాలి అని అనుకుంటే కనుక బంగారం కొనకపోవడం బెటరు.
కొంచెం వెయిట్ చేసి కొంచెం రేట్ తగ్గిన తర్వాత కొనుక్కుంటే మీకు బెస్ట్ ఉంటుంది. అలా కాదు మీకు ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కావాలంటే మాత్రం బంగారం అండ్ సిల్వర్లో వెండిలో మీరు నెల నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. నెల నెల కానీ 15 రోజులకు కానీ కొంత అమౌంట్ 1000 రూపీస్ 2000 రూపీస్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఓవర్ ద పీరియడ్ లాంగ్ టర్మ్లో బాగా వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతే తప్ప మీ దగ్గర ఒక 1 lakh 2 lakh ఉంటే ఒకేసారి వెళ్ళి బంగారం కొనేయడం, ఒకేసారి వెళ్ళి సిల్వర్ కొనడం చేయొద్దు. ఎందుకంటే ఇంకా రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మధ్యలో పెరుగుతూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లక్చువేషన్ అనేది హెవీగా ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్లక్చువేషన్ అనేది. సో బీ కేర్ఫుల్. అంటే మంత్లీ అయితే మీరు కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్గా అయితే కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం రేట్ తగ్గిన తర్వాత కొనుక్కోవడం బెటర్ ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ రఘునాథ్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ వాసు గారు, మీరు అలొకేషన్కి సంబంధించి, ముఖ్యంగా అసెట్ అలొకేషన్కి సంబంధించి చాలా వేరియస్ స్టెప్స్ చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా దాని గురించి కంప్లీట్ చేసేయండి. యా, డెఫినెట్గా. సో జనరల్గా మనకి అసెట్ అలొకేషన్ అందరూ చేయాలని అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ప్యానిక్ సెల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాం, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం, గ్రో అవ్వట్లేదు, లేదంటే బాగా గ్రో అయిపోయింది. రెండు సినారీలో కూడా బాగా గ్రో అయిపోతే నాకు ఈ ప్రాఫిట్ చాలని తీసేస్తూ ఉంటారు, లేదు లాస్ అయిపోతే నాకు ఇంత లాస్ అయిపోయిందని చెప్పి ఇంకా ఇన్వెస్ట్ చేయడం, లేదంటే తీసేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం చేయకూడదు. అసెట్ అలొకేషన్ ప్రాపర్గా డిసైడ్ అయిన తర్వాత మనం ఆ రూల్స్ని ఫాలో అయితే కనుక వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. నెక్స్ట్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనం పెట్టుకోకూడదు. సో ఇప్పుడు గోల్డ్ బాగా పెరిగిపోయింది కాబట్టి, సిల్వర్ బాగా పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ పెరిగిపోతుందని చెప్పి హెవీగా దీనిలో ఇన్వెస్ట్ చేసేయడం, ఇలాంటివి చేయకూడదు. నెక్స్ట్, ట్రెండ్ని చేస్ చేయకూడదు. సో మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక 15 years బ్యాక్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు అంత గ్రోత్ ఉండదు, ఎందుకంటే రేట్లు ఆల్రెడీ పెరిగిపోయింది. ద సేమ్ వే గోల్డ్ అండ్ సిల్వర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1.5 year చేస్తే, 1.5 year బ్యాక్ చేస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వెళ్ళి ఆ ట్రెండ్ని ఫాలో అయ్యి ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకి పెద్దగా గ్రోత్ ఉండదు. సో ట్రెండ్ని మనం చేసేయకుండా ప్రాపర్ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయితే కనుక వెల్త్ క్రియేషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. సో భయపడడం, లేదంటే ఆఫర్ వెళ్ళిపోతుంది, లేదంటే ఇంకా తక్కువ రేట్లో ఉంటుంది, ఇలాంటివన్నీ చేయకుండా మనం డిసిప్లిన్డ్గా అసెట్ అలొకేషన్ చేసుకుంటే కనుక వెల్త్ క్రియేషన్ ఈజీగా ఉంటుంది. యా, దట్స్ ఇట్ అండి, జాన్సీ గారు. రైట్, వాసు గారు, ఈరోజు ముఖ్యంగా అసెట్ అలొకేషన్కి సంబంధించి మీరున్నట్టుగా గోల్డ్, సిల్వర్, ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటిలో కూడా పెడితే ఎలా రాబడి వస్తుంది అనే దాని గురించి చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలు. రైట్, చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మనీ టాక్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.